అందరికీ నమస్కారం. రావాలి జగన్, కావాలి మావిగన్ అంటూ విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో బ్యానర్లు, వాల్ పోస్టర్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా వైసీపీ కేంద్ర కార్యాలయానికి దగ్గరగా, జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి దగ్గరగా ఈ వాల్ పోస్టర్లు, బ్యానర్లు కడుతున్నారు. మేబీ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం కొంతమంది ఈ బ్యానర్లు ఏర్పాటు చేస్తుండొచ్చు, ఈ వాల్ పోస్టర్లు ఏర్పాటు చేస్తుండొచ్చు గాక. కానీ ఈ వాల్ పోస్టర్లు చూస్తున్నప్పుడు పిచ్చి ముదిరింది అనుకోవాలి. ఎందుకనంటే ఆల్రెడీ కేంద్రం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేసి మరీ చేర్చిన తర్వాత, రాష్ట్రపతి సైన్ పెట్టి గెజిట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఇంకా వైసీపీ మావిగన పేరుతో వాల్ పోస్టర్లు అతికించడం, బ్యానర్లు కట్టడం, జగన్మోహన్ రెడ్డి వస్తే మావిగన వస్తుందని ప్రచారం చేయటం అంటే అంతకన్నా పిచ్చితనం, అంతకంటే వెరితనం ఇంకేమైనా ఉంటుందా? ఈ మావిగన్ ప్రపోజల్ మీద సిపిఎం పార్టీ జాతీయ నాయకులు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవ్ స్పందించారు. జగన్మోహన్ రెడ్డికి మెచ్యూరిటీ లేదు అని చెప్పారు. ఒకటే మాటలో తేల్చి పడేశారు, జగన్మోహన్ రెడ్డికి మెచ్యూరిటీ లేదు అని. చానాలుగా నేను చెప్తున్న విషయం అదే కదా, జగన్మోహన్ రెడ్డికి మెచ్యూరిటీ లేదు. ఒక్కొక్కసారి ఒక స్టాండ్ తీసుకుంటూ ఉంటాడు. ఎన్నికల కంటే ముందు 3 రాజధానుల కాన్సెప్ట్ చెప్పాడు, దాన్ని ప్రజలు తిరస్కరించారు అని నేను ఉట్టిగా చెప్పట్లేదండి. వైజాగ్ రాజధాని అని చెప్పాడు, ఇది పరిపాలనా రాజధాని. అక్కడ ఒక్క సీటు వైసీపీకి రాలేదుగా, వైజాగ్ సిటీ పరిధిలో. కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు, కర్నూలు ప్రాంతంలో సిటీ పరిధిలో ఒక్క సీటు రాలేదుగా వైసీపీకి. ఇక అమరావతిలో ఆటోమేటిక్గా రాలేదు కదా. మరి అయినా సరే ఇంకా ఏదో కొత్త ప్రపోజల్స్ తీసుకొచ్చి అమరావతి మీద తన విద్వేషాన్ని వెళ్ళగక్కడం తప్ప ఇంకేమైనా ఉందా? రెండోది, ప్రజలంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు, దేశమంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇవాళ కేంద్ర సచివాలయాన్ని అమరావతిలో పెట్టడానికి, ప్లస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాల కోసం మొత్తంగా 2,500 కోట్ల రూపాయల నిధుల్ని ఆమోదించింది కేంద్ర కేబినెట్ నిన్న. కానీ ఇంతగా కేంద్రం అమరావతికి సపోర్ట్ చేస్తుంది, దేశం సపోర్ట్ చేస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ ఎమోషన్స్తో అమరావతితో ముడిపడి ఉన్నాయి. పైగా వైసీపీ నాయకులు కూడా ఇది ఎక్కడ ప్రపోజల్ అంటూ మావిగాన్ని తిరస్కరిస్తున్నారు. అమరావతికి మనం సపోర్ట్ చేయాలి, మనం ప్రజలతో రాజీ పడాల్సిందే అని చెప్తున్నారు. అయినా సరే ఇంకా మావిగన్ అంటూ ప్రచారం చేయటం, ఇదిగా వెరితనం, పిచ్చితనం, మూర్ఖత్వం కాక ఇంకేముంటుంది? కరెక్టే, జగన్మోహన్ రెడ్డికి మెచ్యూరిటీ లేదు, అందుకే ఇలా ట్యాప్కో స్టాండు మారుస్తున్నాడు. ఈ పొలిటికల్ మెచ్యూరిటీ లేని వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెడితే ఏమవుద్ది? రాష్ట్రం నాశనం అవుద్ది. 2019 నుంచి అంటే నిజానికి చాలామంది గమనించారు కాబట్టి వైసీపీకి 11 సీట్లు వచ్చాయి. అయితే ఆ మెచ్యూరిటీని పెంచుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరగట్లేదు. ఇప్పుడు చాలామందికి అనుమానం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా బయట కనపడలేదు, పరిపాలన అంతా సజ్జలకో ఇంకో వదిలేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఏం కనపడలేదు ఎందుకు అంటే, దానికి కారణం ఏంటంటే అతనికి పెద్ద మెచ్యూరిటీ ఏం లేదు. కొంతమంది ఐఏఎస్ అధికారులు ఆ కోఆర్డినేషన్తో పరిపాలన నడిపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే, తనకి కోపం ఉన్న వాళ్ళ పేరు అందరూ రాసుకున్నాడు. చంద్రబాబు పేరు, లోకేష్ పేరు, లేదు అచ్చెన్నాయుడు పేరు, పవన్ కళ్యాణ్ పేరు, వీళ్ళందరి పేర్లు రాసుకొని వీళ్ళ మీద కేసులు పెట్టండి, వీళ్ళని అరెస్ట్ చేయండి, వీళ్ళని ఇబ్బంది పెట్టండి, వీళ్ళని బయట తిరగనీయకుండా చేయండి అని ఆదేశాలు జారీ చేశాడు. ఇక తనకు రావాల్సినటువంటి అవినీతి అవన్నీ అతను చూసుకున్నాడు తప్ప పరిపాలన మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టి ఒక పెట్టుబడిని పట్టుకురావడం కానీ, ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టించేసి ఒక ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున క్రియేట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు కదా అనేది చాలామంది జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి మాట. ఈవెన్ దో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి స్క్రిప్ట్ చూసి చదువుతారు తప్ప స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడలేరు కదా. మాట్లాడటం జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ లేకుండా సాధ్యం కాదు కదా. ఈవెన్ దో స్క్రిప్ట్ చూసైనా సరే ట్రోల్స్కి గురయ్యేలాగా, లేదు జనం నవ్వుకునేలాగా మాట్లాడటం అంటే, మొన్న వైసీపీకి అనుకూలంగా మాట్లాడే అనలిస్టే చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడలేకపోతున్నాం, మావిగానికి సపోర్ట్గా మాట్లాడలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టొద్దని దండం పెట్టుకునే పరిస్థితిలో మేము ఉన్నామని. అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కోసం ఎదురు చూసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందుకు రావద్దని దండం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రియల్ మైండ్ సెట్ ఏందన్నది అర్థమైపోయింది. అతనికి మెచ్యూరిటీ లేదు, ఏ విషయం మీద క్లారిటీ ఉండదు అనేది అర్థమైపోయింది. సహజంగా ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, పార్టీలో ఒక నిర్ణయం తీసుకుంటున్నారనుకోండి, ఆ పార్టీకి సంబంధించి ఒక పొలిట్ బ్యూరో ఉంటుంది, కేంద్ర కమిటీ ఉంటుంది, లేదు స్టేట్ పార్టీలు అయితే రాష్ట్ర కమిటీ ఉంటుంది. ఆ పార్టీ కూర్చొని ఇగో ఆ రాజధాని మీద మన పార్టీ స్టాండ్ ఇది, లేదు పలానా కార్యక్రమానికి మనం స్టేట్ కమిటీ తరఫున పిలుపునిద్దాం అనేది వాళ్ళంతా కలిసి కూర్చొని పార్టీ కార్యక్రమాన్ని, పార్టీ విధానాన్ని నిర్ణయించుకుంటారు. కానీ వైసీపీలో కల్చర్ లేదుగా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఈ మావిగన్ అనే ప్రపోజల్ వైసీపీలో ఉన్న కీలక నాయకులకు కూడా తెలియదు. ఇప్పుడు చాలామంది అదే బాధపడుతున్నారు.
మన సజ్జల గారి టెలికాన్ఫరెన్స్లో ఒక మాజీ మంత్రి, కృష్ణా జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి అదే వాపోయాడు. ఈ మావిగని ప్రపోజల్ పెట్టే ముందు కనీసం మాకు చెప్పాలి కదండి, మేము కృష్ణా జిల్లా వాళ్ళం కదండి, మీ ఇష్టానికి మీరు డెసిషన్ ప్రకటిస్తారు, మేము జనంలో నవ్వులు పాలవుతాం, ఏంటండి ఇది అని మాట్లాడే పరిస్థితి. అంటే పార్టీ అన్న తర్వాత ఒక విషయాన్ని, ఒక నిర్ణయాన్ని కలిసి కూర్చొని చర్చించి తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి వైసీపీలో లేదు. సో మొత్తంగా ఇదంతా చూశాక బివి రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే జగన్మోహన్ రెడ్డికి మెచ్యూరిటీ లేదు. సరే, ఆ మెచ్యూరిటీ లేదన్న విషయం మనకు అర్థమవుతుంది. పిచ్చి మాత్రం పీక్స్కి పోయింది. మావిగన్ అనేటువంటి దాన్ని వైసీపీ వదిలిపెట్టలేదు. జగన్ రావాలి, మావిగన్ కావాలి. జగన్ వచ్చినా మావిగన్ అయితే రాదు, సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? రాష్ట్ర రాజధాని మార్చే అధికారం అసెంబ్లీ చేతిలో ఇప్పుడు లేదు. మళ్ళా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ తీసుకొస్తే, అది కూడా పార్లమెంట్లో తీసుకొస్తే తప్ప సాధ్యమయ్యే పని కాదు. అదిగా పార్లమెంట్లో కాంగ్రెస్ అమరావతి సపోర్ట్ చేస్తున్నప్పుడు, బీజేపీ అమరావతికే సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఈ రెండు ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు అమరావతి వైపే ఉన్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలడు? ఏమి చేయలేడు. ఇంకా మావిగన్ అని నడిచే వాళ్ళకి చట్టం తెలవదని, రాజ్యాంగం తెలవదని, రాజకీయం తెలవదని అనుకోవడం తప్ప మనం ఏం చేయలేం.